మీ అమ్మగారు కూడా రాజమకుటంలో ఆయన రాజమకుటం అవును, చాలా సడిసేకు గాలి ఆ పాట ఇప్పుడు విన్నా కూడా ఒక సూదింగ్ మెలడీ అండ్ గ్రేట్ గ్రేట్ మూవీ. అవును, అదే ఆ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ అండి. ఈ క్యారవాన్ కల్చర్ లేదు కదా, అందరూ ఒక్కటిగా కూర్చుని భోంచేయడం, దెన్ షార్ట్ బ్రేక్స్లో పక్కన పక్కనే కూర్చుని మాట్లాడుకోవడం. ఇట్ వాజ్ అ ఫ్యామిలీ యూనిట్. ఇప్పుడు కల్చర్ మారింది అండ్ యా ఇట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. బట్ అదే మా అమ్మ సావిత్రి గారు అంతా లైక్ సిస్టర్స్, అదే అంతా ఒక ఫిలిం ఫ్యామిలీ. సో గుడ్ ఓల్డ్ గోల్డెన్ ఈరా ఆఫ్ సినిమా. అండ్ నాకు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ మీరు నన్ను పిలిచి ఇలాగ రామారావు గారి నుంచి మా అమ్మగారు నాన్నగారు చేసినవి, రామారావు గారు చేసినవి సినిమా ఎన్ని ఉంటాయండి మొత్తం? అమ్మ ఒక 1 డజన్ ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది 1 డజన్. రాజమకుటం, మంచి మనసులకు మంచి రోజులు, అది మంచి సూపర్ హిట్ ఆ పిక్చర్. ఆ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అది. టైగర్ రాముడు అది డాడీ డైరెక్షన్ అండ్ రామారావు గారు మమ్మీ హీరోయిన్. అది ఒకటి. వాల్మీకి కూడా తెలుగు, కన్నడ, తమిళ్ 3 లాంగ్వేజెస్లో ఆ రోజుల్లో. ఇప్పుడు బైలింగల్ ట్రైలింగుల్ ఆ రోజుల్లోనే జరిగింది అదంతా. ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తూ ఉండేవాళ్ళు అమ్మగారు కానీ నాన్నగారు కానీ? హీ ఈజ్ అ ప్యూర్ సోల్ అనేవారు, వెరీ ప్యూర్, చాలా ఒక డెడికేటెడ్ యాక్టర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ జనరస్. అందరికీ మంచి చేయాలనే ఒక మంచి మనసు ఉండే ఒక వ్యక్తి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అ ఫ్యామిలీ మెంబర్. మా ఇంటికి రెగ్యులర్గా ఫంక్షన్స్కి, ఇంటి ప్రోగ్రామ్స్. ఇన్ఫ్యాక్ట్ మదర్ది డాన్స్ ట్రూప్ ఉండేది, పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అని. 1961లో చెన్నైలో స్టార్ట్ చేశారు. ఆ డాన్స్ స్కూల్ యొక్క 25th సిల్వర్ యానివర్సరీకి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. అప్పుడు హీ వాజ్ the chief minister 1984. Okay, he came down and he graced the occasion. So mummy kadanta it's a very memorable occasion and oka manchi feeling. Yeah, so చాలా ఫంక్షన్స్లో కలిసేవారు. ప్రెసైడింగ్, ఆ రోజుల్లో ప్రెసైడింగ్కి అమ్మ వెరీ గుడ్ స్పీకర్, వెరీ గుడ్ ఒరేటర్. సో మమ్మీ మాట్లాడతారు, మా ఫాదరు మాట్లాడతారు. సో దే ఆల్ యూస్ టు టాక్ వెరీ నైస్లీ. అడ్రస్సింగ్ అన్ ఆడియన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ రామారావు గారు కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అమ్మ ట్రూప్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర ఫుల్ వాళ్ళు దెవ్ గాన్ టు దిస్ వార్ ఫ్రంట్, ఇది తర్వాత ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అని ఉండేది. ఆ టైమ్స్లో అంతా రామారావు గారు హీ యూస్ టు బీ ద లీడ్. అవును. అండ్ 1 బిగ్ గ్రూప్ ఆర్టిస్ట్ వెళ్ళేవారు. దెన్ ఆర్టిస్ట్ క్రికెట్ మ్యాచెస్ జరిగేది. సో ఆ మమ్మీ క్రికెట్ ఆడేది ఆ రోజుల్లో అలాంగ్ విత్ ఆల్ హర్ కో స్టార్స్. సావిత్రి గారు, జమున గారు. అవునవును, మేము ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ 1966 బార్న్. సో ఆ టైంలో మమ్మీ ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయి సెకండ్ ఇన్నింగ్స్ అంటే షీ వెంట్ ఇన్ టు క్యారెక్టర్ యాక్టింగ్. అప్పుడు ఆ హీరోయిన్ ఫేస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ మేము పుట్టిన తర్వాత లాట్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్. ఓ డాడీ ఇది చాలా ఫేమస్ ఒక మూవీ దేశోద్ధారకులు, సూపర్ హిట్. అది 71 or 74. విశ్వేశ్వరరావు గారితోనూ డాడీకి చాలా పరిచయం. అంటే అది ఆయన కూడా పక్కనే నెక్స్ట్ స్ట్రీట్లో ఉండేవారు ఆయన, హబీబుల్లా రోడ్. సో ఒక 4-5 మూవీస్ ఆ పిక్చరైజేషన్ సాంగ్స్. ఇప్పుడు కూడా రీరన్స్ అంతా టీవీలో వస్తూనే ఉంటుంది. సో వి రియలీ ఎంజాయ్ ఆల్ దట్. అదే అంటున్నాను, ఆ రోజులు ద శ్రద్ధ, ద కాన్సన్ట్రేషన్, చాలా కష్టపడి తీస్తారు. దే గేవ్ దేర్ లైఫ్ ఫర్ సినిమా. ఇన్ఫ్యాక్ట్ మై పేరెంట్స్, మమ్మీ అండ్ డాడీ, వాళ్ళకి సినిమా తప్ప వేరేం తెలియదు. సినిమా ఇల్లు. అఫ్కోర్స్ మేము మా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగాము. సో వీ యూస్ టు సీ దెమ్ ఇన్ ద నైట్. అది ఎప్పుడో ఒకసారి. అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిపోతే అది కూడా లేదు, ఒక 1 వీక్ ఉండరు ఇంట్లో.